రాష్ట్రంలోనేమో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేసిన సందర్భం ఉంది. అదే క్రమంలో తెలంగాణలో ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నికల షెడ్యూల్ స్టార్టింగ్ తర్వాత ఇప్పుడు మేము కలగ చేసుకోము ఈ విషయంలో అని చెప్పేసి ప్రభుత్వం పక్కా పెట్టిన సందర్భం ఉంది. బట్ ఈ పాయింట్ సో కి ఆల్రెడీ కోర్టు కొంత ఇప్పుడు క్లారిటీ ఇందిరా ఇచ్చింది. సహాయాన్ని ఇది తీర్పు కేసు వరకు పరిశీలనలో ఉంది, మీరు ఎన్నికలు పోయినా కానీ దీన్ని వాదిస్తాం, విచారిస్తాం అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి పాయింట్ ని బేస్ చేసుకొని ఒక చిన్న పాస్ కూడా ఇచ్చింది, చిన్న క్లాస్ కూడా ఇక్కడ పెట్టింది. అయితే ఇప్పుడు కోర్టులు ఎలా వ్యవహరిస్తాయి అంటే ఎలాంటి తీర్పు ఇస్తాయి అనేటువంటిది ఇప్పుడే మనం చెప్పడానికి లేదు నిజానికి. అయితే ఒక మాట మాత్రం వాస్తవం అండి, రాజ్యాంగబద్ధ వ్యవస్థలు రాజకీయ పార్టీలు అందరు కలిసి ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఎప్పుడో జరగాల్సిన లోకల్ బాడీ ఎన్నికలు నిజానికి గాంధీ గారు చెప్తారు, స్థానిక సంస్థలు ఎంత బలంగా ఉంటే దేశం అంత బలంగా ఉంటది. స్థానిక రాజ్యాధికారం ప్రజలు అక్కడ నాయకత్వం ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన దేశం అంత స్ట్రాంగ్ గా ఉంటది. అక్కడి నుంచే నాయకత్వం రావాలి. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కావాల్సిన వాళ్ళు ఫస్ట్ సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా అక్కడ నాయకత్వం రావాలి. అది వాస్తవం టైం టు టైం. అప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నాయండి, ఒక ఎమ్మెల్యే జూనియర్స్ లో ఎమ్మెల్యే ఖాళీ అయ్యాడు, 6 నెలల్లో ఎన్నిక జరపాలనేది ఒక కండిషన్ ఉంది ఎన్నికల కమిషన్ కి. కానీ అలాంటి కండిషన్స్ లోకల్ బాడీ ఎన్నికల్లో లేకపోవటం ఫలితంగా లోకల్ బాడీ ఎన్నికలు రాజకీయ పార్టీలు తమ అవసరానికి తగ్గట్టుగా నిర్వహించుకుంటా ఉన్నాయి. నిజానికి ఇప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు పెట్టాలని ముందుకు వచ్చారు, ఎందుకు అడావుడిగా రిజర్వేషన్స్ ని ఖరారు చేశారు అంటే కోర్టు ఒక డెడ్ లైన్ పెట్టింది కాబట్టి. కోర్టు డెడ్ లైన్ వల్లే కనీసం రిజర్వేషన్ కదిలే, లేకపోతే ఇప్పుడు కూడా కదలకపోయాము. సరే రిజర్వేషన్ తప్పులు తడుగుతో కదిలాయా ఇవన్నీ పక్కన పెడితే మొత్తానికి కదలటం స్టార్ట్ అయింది కోర్టు గడువు తర్వాతే. దీన్ని మనం ఇది ఎవరి కోర్టులో ఉందనుకోవాలి. ఒకవైపు ఏమో ఆర్టికల్ 243(d)(6) జియో ప్రకారం లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అన్నది ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దీంట్లో చట్ట ప్రకారం వచ్చింది, ఇది న్యాయ ప్రకారం ఉన్నది, రిజర్వేషన్లు అమలు కావాలి అన్నది ప్రధానంగా ఉంది. కోర్టు పాజిటివ్ స్పందించాలని అందరూ కోరుకున్నారు. ఈవెన్ బీసీలు కూడా ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు రావాలనే కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కాకపోతే లీగల్ అంశాలు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రభుత్వం ఏ థాట్తో ముందుకెళ్ళింది, చాలామంది న్యాయ విశ్లేషకులతోటి న్యాయ కోవిదులతోటి కమిటీ వేశారు, భేటీ అయ్యారు. సీతక్క కానీ శ్రీధర్ బాబు కానీ ఒక కమిటీ ఏర్పాటై అందరితో కలవడం జరిగింది 2 రోజుల కేబినెట్ భేటీ కంటే ముందు లాస్ట్ మంత్. సో ప్రభుత్వం దగ్గరటువంటి వెపన్ ఏంటి, మా దగ్గర ఎంపెరికల్ డాటా ఉంది, మిగతా రాష్ట్రాల్లోగా ఫెయిల్ అయినట్టు ఈ రాష్ట్రంలో కాదు, వాళ్ళ దగ్గరటువంటి ఏకైక వెపన్ ఎంపెరికల్ డాటా అంటున్నారు. అది వాస్తవంగా ఉందా, ఉంటే 32 సవరణలు చేయాల్సినటువంటి అవసరం కేంద్రం ఎందుకు సూచించింది? నేను ఒక మాట చెప్తానండి, మన కోర్టు పదే రేజ్ చేసిన పాయింట్ ఏంది, గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా మీరు జీవో యాక్ట్ రిలీజ్ చేస్తారు అంతే కదా. అసలు గవర్నర్ గారి దగ్గర బిల్లు ఎందుకు పెండింగ్ లో ఉంది, గవర్నర్ ఎవరు పెండింగ్ పెట్టడానికి? ఇప్పుడు తప్పే కావచ్చు ఒప్పే కావచ్చు, చట్టసభలకు అధికారం ఉండాలి. చట్టసభలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులు అక్కడ ఉంటారు, మెజార్టీ బై మైనార్టీ. చట్టసభలు ఏది పైన చేస్తే దాన్ని గవర్నర్ గారు ఒకవేళ ఏదైనా చిన్న లోపాలు ఉంటే రివర్స్ పంపి ఈ లోపాలు ఉన్నాయి, ఇందాక రాష్ట్రపతి గారికి పంపించిన బిల్లుల్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పారు బీజేపీ నాయకులు. ఒక లోపాలు ఉంటే ఈ లోపాలు ఉన్నాయి సరి చేసి పంపండి, మళ్ళీ శాసనసభ పంపాలి, శాసనసభ ఆ లోపాలను సరి చేసి మళ్ళా రాష్ట్రపతి పంపాలి, లేదా గవర్నర్కి పంపాలి. అంతేగాని రాజ్యాంగబద్ధ వ్యక్తులు ఎవరు, రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి రాష్ట్రపతి గవర్నర్ ఎవరు పెండింగ్ పెట్టుకున్న బిల్లులు? దీని మీద సుప్రీంకోర్టులో కూడా చర్చ నడుస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడడం మీద చర్చ నడుపుతా ఉంది. రాష్ట్రపతి గవర్నర్లు ఎవరు బిల్లులు పెండింగ్ పెట్టుకోవడానికి? వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారా? ప్రజలకి సమాధానం వాళ్ళు చెప్తారా? తప్పు రాజకీయ పార్టీలు మళ్ళీ ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్తే ఓటు కోసం నువ్వు తప్పు చేసావంటే ప్రజలు వాళ్ళని వెనక్కి పెడతారు, ఒప్పు చేస్తారు అనుకున్న వాళ్ళని ముందు పెడతారు. అంతిమంగా రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. కానీ గవర్నర్ గారు ప్రజలకు జవాబుదారీగా ఉంటాడా? రాష్ట్రపతి గారు ప్రజలకు సమాధానంగా ఉంటాడా? రాజ్యాంగబద్ధ పోస్టులను పెట్టుకొని రాజ్యాంగానికి మేము కాపాడుతున్నాం అనేటువంటి పదాన్ని పెట్టుకొని రాజకీయ పార్టీలకు అనుసంధానంగా ఉంటూ చట్టసభని అవహేళన చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే నేను గవర్నర్ గారిని ఇన్నాళ్ళు పెండింగ్ పెట్టుకోవడం ఏంటండి? ఏంటి అతనుకున్న రైట్ ఏంటి? ఎవరు అతను? నామినేట్ చేయబడ్డ వ్యక్తి, ఒక గౌరవప్రదంగా ఉండాల్సిన వ్యక్తి, ప్రమాణ స్వీకారాలు చేపించడానికి లేదు లోపాలు ఉంటే సరి చేస్తూ గైడ్ చేయడానికి ఉండాల్సిన వ్యక్తి, గైడ్ చేయాల్సిన ఉండాల్సిన వ్యక్తి బిల్లులు పెండింగ్ లో పెట్టుకోవడం ఏంటండి? అంటే రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, తర్వాత రాజకీయ పార్టీల డ్రామాలు. నేను కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతున్నా,
రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మీరు చేసిన మీరన్న ప్రశ్న బానే ఉంది కానీ కోర్టులు ఈ ప్రశ్నలు సంధించలేవు కదా, కోర్టులు కొన్ని వ్యవస్థల్లోకి రాలేవు. సో రెండు వేరు వేరు వ్యవస్థలు కాబట్టి ఇట్లాంటి కన్ఫ్యూజన్ వాతావరణం నడుస్తుంది. అట్లా శ్రీకాంత్ గారు జస్ట్ గివ్ మీ వన్ రిటార్ట్. ఒక్క నిమిషం ప్రశ్నించింది నేను కూడా, జస్ట్ గివ్ మీ వన్ పర్టికులర్ పాయింట్. ఇప్పుడు 7th క్లాస్ పాస్ కాకుండా 10th క్లాస్ ఎవడు ఎగ్జామ్ రాయడు కదా, బేసిక్ అండర్స్టాండింగ్ కదా. ఇప్పుడు 285A తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ ను మీరు అమెండ్ చేయకుండా డైరెక్ట్ గా తీసుకెళ్లి 2 బిల్లులు తీసుకొచ్చి రాష్ట్రపతికి పంపించేసి నాకు బిల్లులు కాలేదు అంటే ఏం పద్ధతి అది? బేసిక్ అండర్స్టాండింగ్ కదా. మీరు చెప్పిన పాయింట్ ని అగ్రీ చేస్తున్నానండి. ఒక రాష్ట్రపతి కార్తిక్ గారు మీరు అది కూడా హైలైట్ చేయండి కదా, అది కూడా హైలైట్ చేసి మీరు మాట్లాడండి. మీరు ఓన్లీ రాష్ట్రపతి ఎవరు, గవర్నర్ ఎవరు, అసలు వీళ్ళందరూ